రాష్ట్రంలో కూరగాయలు నిత్యావసర వస్తువుల రేట్లు బగ్గుమంటున్నాయి. 100-200 పట్టుకుని మార్కెట్కు పోతే 2 రకాల కూరగాయలు కూడా రావట్లేదు. పప్పులు వండుకొని తిందామంటే వాటి రేట్లు కూడా అలాగే ఉన్నాయి. వారం 10 రోజుల కింది వరకు అందుబాటులోనే ఉన్న ధరలు 2-3 రోజుల్లోనే 20-30% పెరిగాయి. దీంతో సాధారణ ప్రజలు అల్లాడుతున్నారు. నిన్నటి వరకు 25-30 రూపాయల వరకు దొరికిన టమోటాకు ఇప్పుడు కిలో 50 చెప్తున్నారు. పచ్చిమిర్చి క్వాలిటీ ఆధారంగా 80 ఉండగా ఇప్పుడు 120 అయింది. బీరకాయ 80 రూపాయలు ఉండగా వంకాయకు 60 రూపాయల నుంచి 70 రూపాయలు, బెండకాయ దొండకాయకు 60 చెప్తున్నారు. ఇక కిలో 68 ఉన్న క్యాప్సికమ్ నిన్న 85 రూపాయలకు పలికింది. మిగిలిన కూరగాయల ధరలు కూడా కిలో 50కి పైనే పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు కాయగూరలు కొనాలంటేనే హడలిపోతున్నారు. ₹20 ఉండే సొరకాయ 48 రూపాయలు ఉంది. ఒక్క మునక్కాయ 15 రూపాయలు అయింది. తోటకూర ఇంతకు ముందు 20కి 4 కట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు 50 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. పాలకూర, చుక్కకూర 20కి 3-4 కట్టలుండగా 30 నుంచి 50కి చేరింది. 20కి 5 నిమ్మకాయలు ఇచ్చేవారు ప్రస్తుతం 3 కూడా ఇవ్వడం లేదు. వాటితో పాటు పప్పులు, నూనెల ధరలు కూడా మండిపోతున్నాయి. మొన్నటి వరకు కిలో 120 పలికిన కందిపప్పు ఇప్పుడు 200 రూపాయలకు చేరింది. క్వాలిటీ ఆధారంగా పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చింతపండు కూడా 120 రూపాయల నుంచి 130 రూపాయలు అవడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. మైండ్ వివరాలు మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి. అయితే నిన్నటి వరకు తక్కువ ధరలకు విక్రయిస్తున్న కూరగాయ ధరలు అయితే ఇప్పుడు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతం సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, అదేవిధంగా కాయగూరల ధరలు కూడా అంతకంతకు పెరిగిపోయి జనాలు కొనాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే కూడా నీటి ఎద్దడి సమస్య అయితే తీవ్రతరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాయగూరల సాగు అనేది కూడా మనకు తగ్గిపోతుంది, అదేవిధంగా కాయగూరల దిగుమతి కూడా తగ్గిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే కూడా ఒకేసారిగా కూరగాయల ధరలన్నీ కూడా దాదాపు 50కి పైనే పెరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్లకి మనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఇటు నగర శివార్లలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి కాయగూరలను అయితే తీసుకొని వస్తూ ఉంటారు. సో ఒకసారి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా మెహదీపట్నం రైతు బజార్లో అయితే మనం ఉన్నాము. ఇక్కడ మనకి చేవెళ్ళ, అదేవిధంగా శంకర్పల్లి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాలతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా బెంగళూరు నుంచి కూడా మనకి ఇటు కాయగూరలు అయితే వస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే కూడా ఏ కాయగూరని మనం ముట్టుకోవాలన్నా కూడా దాదాపు 50 పైనే మనకైతే ధరలు అయితే పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు బయటకు వచ్చి కూరగాయలు కొనాలంటే కూడా చాలా విపరీతంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు పప్పు ఉప్పుల పరిస్థితి అదే విధంగా ఉంది, ఇటు కూరగాయల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. సో ఒకసారి మనం ఇక్కడ ధరల పట్టికను కూడా మనం గమనించుకున్నట్లయితే కూడా మనకి ఇక్కడ రైతు బజార్లో ధరల పట్టికను కూడా ఉంచడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా ప్రజెంట్ ఈ రోజు ఇక్కడ రాసింది కూడా టమాటాకి 27 రూపాయలుగా రాశారు. అయితే బయట మనం చూసుకుంటే లోకల్ టమాటాకు ఒక విధంగా ఉంది, అదేవిధంగా హైబ్రిడ్ టమాటాకు ఒక విధంగా ఉంది. రైతు బజార్లో మనకు 27 నుంచి 40 రూపాయల వరకు ధర ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులే కానీ రైతులే కానీ చెప్తున్నారు. ఇక ఇంటి పరిసరాల్లో మనకి ఎవరైతే తోపుడు బండ్ల మీద వచ్చి లేదంటే ఇటు సూపర్ మార్కెట్లలో ఇదే విధంగా కిరాణా దుకాణాలలో అమ్ముతూ ఉంటారో వారు దాదాపు 50 నుంచి 60 రూపాయలు కూడా చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి మనం చూసుకుంటే అయితే బిన్నీస్కి మనకి ఎక్కువగా, బీన్స్కి ఎక్కువగా మనకు ధర ఉంది. దాదాపు 135 రూపాయలు కిలోకి కూడా ఇక్కడ పలుకుతుంది. దీంతో పాటుగా ఇటు నిమ్మకాయల ధరలు చూసుకున్నట్లయితే కూడా అత్యధికంగా కూడా ఉన్నాయి. సో మేజర్గా మనం చూసుకుంటే ఎండ తీవ్రత అధికంగా ఉండడం ఒక కారణము, అదేవిధంగా మనకు వస్తున్నటువంటి దిగుమతి తగ్గిపోవడము, దీనివల్ల కూడా కాయగూరల ధరలు అయితే ప్రస్తుతం అయితే ఆకాశాన్ని అంటుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి అసలు పాలకూరలు, ఈ ఆకుకూరల ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసు. అక్క ఎక్కడి నుంచి తెప్పిస్తారు వీటిని? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? చాకలిగూడ. ఎట్లున్నాయి ప్రస్తుతం ఇవి? వీటి రేట్లు ఎట్లున్నాయి? ఎట్లా అమ్ముతున్నారు? 200కి 100 మేడం. 200కి 100 కట్టలు. మొన్నటిదాకా ఎట్లుంది? ఏమన్నా పెరిగిందా? వీటి ధరలు ఏమన్నా పెరిగినాయా? అంటే ఆకుకూరల ధరలు ఏమన్నా పెరిగినాయా? పెరిగినాయి మేడం.
మొన్నటిదాకా ఎట్లుండే అంటే ఒక వారం క్రితం ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది? మేడం ఒక్క నిమిషం. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా ఆకుకూరల ధరలు అయితే మనకు దాదాపు 200 వరకు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే 100 కట్లు మనం చూసుకున్నట్లయితే కూడా ఇక టమాటా మనం చూసుకున్నట్లయితే కూడా గత వారం 10 రోజుల క్రితం అయితే 15 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి కూడా ఇప్పుడు 40 నుంచి దాదాపు 60 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే రైతు బజార్లు కూడా మనకు అంటే ఒకప్పుడు ఈ సమయంలో రద్దీగా కనిపించినవి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా జనాలు ఎవరు లేకుండా కూడా మనకు కొంచెం రద్దీ తక్కువగానే ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు వారానికి సరిపడా కూరగాయలు తీసుకొని వెళ్దామని వచ్చిన వాళ్ళు కూడా ఈ కూరగాయల ధరలను చూసి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే కిలో తీసుకోవాలనుకునే వాళ్ళు పావు కిలో అర్ధ కిలోకి ఆగిపోతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా 4-5 రకాలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా 1-2 రకాలు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ.